ఉప్పు రమణారెడ్డి అనే యువకుడిని దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన జగిత్యాల జిల్లా కొండగట్టులో కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతుడి సోదరుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు కేసు వివరాలను జగిత్యాల డీఎస్పీ రవిచందర్ మీడియాకు వెల్లడించారు. కొండగట్టు ముత్యంపేటకు చెందిన ఉప్పు రమణారెడ్డి ఈ నెల 2వ తేదీన అదే గ్రామానికి చెందిన బండి సిద్ధు ఇంటి వద్ద జరుగుతున్న హల్దీ ఫంక్షన్కు వెళ్లి గొడవకు దిగారు. మళ్ళీ అదే రోజు సాయంత్రం రమణారెడ్డి మరోసారి బస్టాండ్ వద్ద గొడవకు దిగడంతో మాట్లాడుకుని సెటిల్ చేసుకుందామని సిద్ధు, అతడి స్నేహితులు వినయ్, ఈశ్వర్లు కొండగట్టు మెట్ల మార్గం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి రమణారెడ్డిని తీసుకువెళ్లారు. తర్వాత ముగ్గురు కలిసి కొట్టి హతమార్చి ఎవరికి అనుమానం రాకుండా అక్కడే గుంతలో పూడ్చిపెట్టినట్టుగా వివరించారు. ఈ హత్య కేసులో నిందితులకు దాసరి ఆకాష్, మంచినీల అజయ్, పంజాల మధుతో పాటు మరో 2 మైనర్లు సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్కు తరలించగా వారి వద్ద నుండి 9 సెల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు ఉప్పు రమణారెడ్డిపై ఇప్పటికే 24 పోలీస్ కేసులు ఉన్నాయని, కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టగా గతంలో జైలుకు సైతం వెళ్లొచ్చాడని డీఎస్పీ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మలయాళ సీఐ నీలం రవి, ఎస్ఐ నరేష్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉప్పు నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మన మలయాళ కేసులో కాంప్లైంట్ ఇస్తుంది. కానీ అందులో కాంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది కలిసి 2వ తారీఖు రోజు చంపి కొండగట్టు మెట్ల దారిలో పాతి పెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసులో A1 బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మరియు తర్వాత A2 వినయ్, A3 పస్తమేశ్వర్ వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్ల దారిలో పాతి పెట్టిందని తెలుస్తుంది. దాని రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థ్ అండ్ వీళ్ళంతా ఒక 8 మంది వీళ్ళొక స్నేహితులు. ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డోసియర్ కింద మన మలయాళ పోలీస్ స్టేషన్లో ఇతని మీద గతంలో వాళ్ళు దొంగతనాల కేసులు ఉన్నాయి. తర్వాత ఒక 1 ఇయర్, ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్ కింద పీడీ యాక్ట్లో కూడా పోయేసిండు. ఇతరు వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళ స్నేహితులను బెదిరించడం, తాగడానికి డబ్బులు ఇవ్వమని, లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వమని, లేకపోతే నేను ఇక్కడ అది చేసినా అక్కడ అది చేసినా నాకు గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనేది వీళ్ళని కొట్టడము, అది చేయడము. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ వీళ్ళ దోస్తులలో ఏంటంటే అందరినీ కొట్టేటోడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈరోజు ఏంటంటే ఆ 2వ తారీఖు రోజు బండి సిద్ధార్థ్ ఒక హల్దీ ఫంక్షన్ ఉంటుంది. హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా అతను మధ్యాహ్నం వచ్చేసి అక్కడ మోటార్ సైకిల్ తిప్పుకుంటూ నివసం చేస్తాడు. తర్వాత సాయంత్రం వీళ్ళు రాజస్థాన్ హోటల్ దగ్గరకు పోతే అక్కడ కూడా మళ్ళీ వీడు అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి వీళ్ళని బెదిరిస్తాడు. బెదిరించి మిమ్మల్ని చంపుతాం రా అని చెప్పి చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే అతన్ని మనం మాట్లాడదాం రా అని చెప్పి బస్తమేశ్వర్ అనే వ్యక్తి కొండగట్టు మెట్ల దాకా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ A1 సిద్ధార్థ్, బస్తమేశ్వర్ మరియు వినయ్ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే ఇతన్ని బండ మీద వెళ్ళినప్పుడు బండతోడు కొడితే దెబ్బలు తాకుతాయి. అక్కడే చనిపోతాడు. చనిపోయినాక అదే వీళ్ళు ఫోన్లో మిగతా నిందితులు A1, A8 ఈ నిందితులను పిలిపిస్తే వాళ్ళందరూ కలిసి అందులో పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టి తర్వాత ఇది మన విచారణలో భాగంగా తెలిసింది. ఇక ఫర్దర్ దర్యాప్తు జరుగుతుంది. మిగతా దర్యాప్తులు చేస్తుంది. సార్ ఇది ట్రాక్టర్ ఉన్నట్టు ట్రాక్టర్తో ఇప్పటికైతే అంటే ఇప్పుడు రద్దీగా ఉంటుంది సార్, మరి ఎవరు చూడలేదు అక్కడ? సాయంత్రం అయింది, రాత్రి 11:30 అట్లే ఏమంటే మళ్ళీ ఫర్దర్ ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే నిన్ననే కదా బాడీ తీసుకుని నిన్ననే కదా వీళ్ళను రిమాండ్ తీసుకుంటాం, పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఇప్పుడు అవన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడే అన్నీ చెప్పడం బాగా ఏం కాదు. కేసులు లేవు. నిందితులు మాత్రం డిసీజులు, మృతుడు మీద అతను డోసియర్ క్రిమినల్ 27 కేసులు లేదు, దొంగతనం కేసులు. అతను ఇక్కడ ఉంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. వారంలో 1 రోజు, 2 రోజులు, లేకపోతే నెలకు 1 రోజు వచ్చి ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో కాదు చిన్న చిన్న గొడవలు అందరితో విలేజ్లో కూడా పెట్టుకుంటాడు. ఫోక్స్లో ఏదో ఉందంటే సార్ ఈ మృతులు ఫోక్స్ ఇప్పటివరకు అయితే మరి మృతుల మీద చాలా కేసులు ఫోక్స్ ఉంది సార్. అట్లా ఇంకా కేసులు ఉన్నాయి. దాదాపు దొంగతనం అలవాటు పడ్డ దొంగతనాలు కాబట్టి గతంలో కూడా ఇతని మీద పీడీ యాక్ట్, కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ పెడితే అక్కడ 1 ఇయర్ జైల్లో ఉండొచ్చు. గంజాయి మత్తులో కూడా అంటున్నారు.
బాగా ఎక్స్పోజ్ చేయకుండా